జయప్రకాష్ నారాయణ గారి యొక్క కష్టంతో ఇలా ఈవీఎం మీద నోటా ఉంది. నోటాకి ఎవరన్నా ఓటేసినా ఇక్కడ ఓటేసిన ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అంతే 300 మందిలో 20 మంది ఓటేశారు సార్. సో ఇలా నోటా ఎంత మీనింగ్ ఏంటంటే పార్టీలు ఇచ్చినటువంటి అభ్యర్థులు కనుక మీకు నచ్చకపోతే మీ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ తెలియడానికి ఒక అస్త్రం ఉండాలని చెప్పి లోక్సత్తా ఉద్యమం ద్వారా ఇలా నోటా తీసుకొచ్చారు. కానీ ఆ నోటాకి విలువ లేకుండా చేశారు. నోటా గెలిస్తే ఏమవుతుందని చెప్పి రూల్ లేకపోవడం వల్ల ఇలా అవగాహన లేకపోవడం వల్ల ఎవరు ఓటేయట్లేదు. మనం రేపు జనపక్షం ద్వారా ఉన్న అభ్యర్థుల కంటే నోటాకు ఒక ఓటు ఎక్కువ పడ్డది అనుకోండి, నోటా గెలిచినట్టా లేదా? నోటా గెలిస్తే ఆ ఈవీఎం మీద ఉన్న వాళ్ళందరినీ 10 సంవత్సరాల వరకు డిస్క్వాలిఫై చేయమని చెప్పి మనం రేపు పోరాటం చేయబోతున్నాం. అంటే మీరు ఈ లంగలకి దొంగలకి బీఫామ్లు ఇచ్చి నిలబెడితే మేము యాక్సెప్ట్ చేయము, మాకు మీరు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా మాకు కనెక్ట్ అవ్వట్లేదు, వీళ్ళెవరు కూడా సరైన వాళ్ళు కాదు అనేటువంటి డిస్ఇంట్రెస్ట్ మనం చూపాలి అంటే నోటా గెలిస్తే వీళ్ళు 10 సంవత్సరాలు డిస్క్వాలిఫై అవుతుంది అంటే ఎంతమంది ఓటేస్తారో చేయొద్దండి, ఎంతమంది ఓటేస్తారో చేయొద్దండి సార్. ఇది సార్ రిజల్ట్. సో అందరికీ తెలుసు, అందరినీ డిస్క్వాలిఫై చేయాలన్న ఆలోచన ఇలా గ్రామంలో పోతే ఒక రైతు కూడా చెప్తున్నాడు. మేము పబ్లిక్ టాక్ చేయడానికి పోతే ఎవరు కోటేస్తామమ్మా అంటే ఏమున్నదయ్యా, ఇక వాడైతేంది వీడైతేంది వేడైతేంది ఎవడైనా గదే పరిస్థితి. ఓ మంచో చెడు, ఓడు పెద్దోడు, ఓడు చిన్నోడు, ఓడు నల్లోడు, ఓడు తెల్లోడు, వాడు ఆ కుల పోడు, ఓడు ఈ కుల పోడు, ఏదో ఎవరికి ఓటేస్తామని విన్నామా లేదా? అట్లా కాకుండా వీడు నా లీడర్, వీడికి నేను ఓటేస్తాననేటువంటి స్థాయి మనం పెంచాలి. ప్రజాస్వామ్యంలో పెంచుతామా లేదా? పెంచాలి. కాబట్టి ఇవాళ పార్టీలు లీడర్లను తయారు చేసే పరిస్థితి నుంచి తయారైన లీడర్లను కొంటున్నాయా లేదా? కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ప్రజాస్వామ్యంలో పార్టీలు లీడర్లను తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ పార్టీలు ఎలా తయారంటే నువ్వు లీడర్ గా తయారుగా నిన్ను కొనుక్కుంటాం, నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను కొనుక్కుంటాం, నీ దగ్గర కులం సపోర్ట్ ఉంటే నిన్ను కొనుక్కుంటాం అనే స్థాయిలో నుంచి ఇలా టికెట్ ఇచ్చినా లేదా? ఇచ్చిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేటువంటి అస్త్రం మన దగ్గర లేదు. ఇవాళ పార్టీలు లీడర్లను తయారు చేయాలి అంటే నోటా పెట్టాలి, నోటాకి అధికారం ఇవ్వాలి. నోటా గెలిస్తే నా అభ్యర్థులు ఓడిపోతారు, నా అభ్యర్థులు రిజెక్ట్ అవుతారంటే వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని లీడర్లను తయారు చేస్తారా చేయరా? కాబట్టి మనం వాళ్ళని లీడర్లు తయారు చేయమని అడగొద్దు. మనం వ్యవస్థ, మన చట్టాలు వాళ్ళని ఫోర్స్ చేయాలి. ఇలా చట్టాలు ఇలా జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చిన క్రిమినల్ రికార్డ్స్ అన్ని డిస్క్లోజ్ చేయాలి. అసెట్స్ అభ్యర్థులందరూ డిస్క్లోజ్ చేయాలంటే అలా సచ్చుకుంటే డిస్క్లోజ్ చేస్తున్నారా లేదా? 10 మంది లాయర్లను పెట్టుకొని 1-2 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసుకొని ఇలా నామినేషన్స్ ఫైల్స్ రెడీ అవుతున్నాయా లేదా? అది చట్టం యొక్క గొప్పతనం. ఏంటంటే చట్టం ఉంటే ఇవాళ జూబ్లీ చెక్ పోస్ట్ లో 5 నిమిషాలు రెడ్ లైట్ గ్రీన్ లైట్ తీసి చూడండి, ఏ చదువుకున్నోడు కూడా ఆగే పరిస్థితి లేదు. రెడ్ లైట్ లేకపోతే, గ్రీన్ లైట్ లేకపోతే ఇష్టం ఉన్నట్టు పోయి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉందా లేదా? కాబట్టి ఇవాళ మనము ఒక రోడ్డు మీద సిగ్నల్ పెట్టి ప్రజలను ఎలా కంట్రోల్ చేస్తున్నాము, చట్టంలో కూడా అలా చట్టాలు తయారు చేస్తే తప్ప ఈ వ్యవస్థ మారే పరిస్థితి లేదు. ఈ వ్యవస్థ మారదు అని చెప్పి మనం నిరాశతో ఉండడం కంటే ఈ వ్యవస్థను మార్చడం ఎక్కడో అక్కడే బల్బ్ వేద్దాం, అక్కడే స్విచ్ వేద్దాం, అక్కడే ఫ్యాన్ వేద్దాం, దాన్ని మారుద్దామా లేదా? మార్చే దిశగా మనం పనిచేద్దాం. ఆ మార్చే సైన్యాన్నే నేను ఈ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ అందరు తెలియని కిచెన్ ఎజెండా ఏంటంటే అది ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసే ఆర్గనైజేషన్. కానీ నేను ఈ సమాజంలో నుంచి ఏరుకొని ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీలాంటి వాళ్ళని నేను తయారు చేసుకున్నానా లేదా? మీలాంటి వాళ్ళందరికీ నేను అవకాశాలు ఇచ్చానా లేదా? కాబట్టి ఇలా మీరే నా సైన్యం. ఈ చట్టాలను ముందు తీసుకెళ్లడానికి మనం పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. ఇలా ఢిల్లీలో 1,00,000 మంది రోడ్ ఎక్కితే ప్రభుత్వాలు దిగొచ్చాయా లేదా? 1,00,000 మంది అంటే 100కు 120 కోట్ల జనాభా ఉన్న దాంట్లో 1,00,000 మంది రోడ్ ఎక్కి నిరంతరంగా 3 నెలలు ప్రయత్నం చేస్తే మొత్తం దేశం అంతా దిగొచ్చిన పరిస్థితి ఉంది. మనం ఇవాళ 1,00,000 మందిని ఎన్ని రోజుల్లో తయారు చేసుకోగలుగుతాం? మాక్సిమం 5 నుంచి 6 నెలల్లో మనం తయారు చేసుకోగలుగుతాం. మనం ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్ చుట్టూన్న 4 నేషనల్ హైవేలు బ్లాక్ చేస్తే దేశమంతా మన దగ్గర దిగి రావాల్సిందే. అది మీకు తెలుసు కదా మీ అందరికీ. 4 హైవేలు బ్లాక్ చేస్తే ఒక్కొక్క హైవే మీద 20,000 మందిని కూర్చోబెట్టగలిగితే దేశంలో ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు రావాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో మనం రేపు ఉద్యమించబోతున్నాం, ఉద్యమంలో నిలబడబోతున్నాం.